అభిమానులు, ఫ్యాన్స్ అసోసియేషన్లు దశాబ్దాల కాలంగా వింటూ ఉన్నవే. మెగాస్టార్కు బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. అదే ఫ్యాన్ బేస్ మిగిలిన మెగా హీరోలకు అండగా నిలిచింది. కాలక్రమేణా పవర్ స్టార్ సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా అందరికీ ఎవరి ఫ్యాన్స్ వారికి ఉన్నారు. కొందరికి అసోసియేషన్లు కూడా ఉన్నారు. అందరికీ ఫ్యాన్స్ ఉంటారు. నాకు ఆర్మీ ఉంది అని పదే పదే చెప్పే అల్లు అర్జున్కు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్లతో సమానంగా కావచ్చు, ఎక్కువగా కావచ్చు. ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ బన్నీకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అటు కర్ణాటక, కేరళ, ఒరిస్సా, తమిళనాడులో ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలు బన్నీ ఫ్యాన్స్లో కూడా కాస్త అంతరాలు ఉన్నాయి. ఆర్మీ అని, బన్నీ అని ఇలా 2-3 రకాల గ్రూపులున్నాయి. ఇప్పుడు వీళ్ళందరినీ స్ట్రీమ్ లైన్ చేసి ఒకే వేదిక మీదకు తెచ్చే పని చేశారు. వాళ్ళందరితో కమ్యూనికేట్ చేసి వాళ్లలో వాళ్లే కమిటీలు వేసుకునేలా చేశారు. ఇలా 2 రాష్ట్రాల కమిటీలు రెడీ అయ్యాక వారందరినీ హైదరాబాద్ పిలిచి బన్నీ సమావేశమయ్యారు. తర్వాతి దశలో నాన్ తెలుగు రాష్ట్రాల కమిటీలు వేయబోతున్నారు లేదా వేయించబోతున్నారు. నిజానికి ఇప్పుడు బన్నీ ఫుల్ బిజీగా ఉన్నారు. అట్లీ సినిమా మీద పనిచేస్తున్నారు. 2027లో గానీ ఆ సినిమా తెర మీదకు రావచ్చు. ఇలాంటి టైంలో ఈ కమిటీలు, పొలిటికల్ పార్టీ మాదిరిగా పోస్టులు ఇవన్నీ ఏమిటి అన్న ప్రశ్నలు వినిపించడం ప్రారంభమైంది. బన్నీ ఏం చేసినా చాలా లాంగ్ ప్లానింగ్ ఉంటుంది, ఓ పద్ధతి ఉంటుంది. అది ఆయనకు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు అనార్గనైజ్డ్గా ఉన్న ఫ్యాన్స్ అందరినీ ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. అంటే ఏదో విషయం ఉండే ఉంటుంది. టైం వచ్చినప్పుడు అది తెలుస్తుంది. అయితే ఇదంతా చూస్తున్న వాళ్ళు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తరహాలో అల్లు అర్జున్ కూడా రాబోయే రోజుల్లో కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతో ఈ అసోసియేషన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు.